తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ భువనేశ్వరి దేవి సమేత మూలస్థానేశ్వర స్వామి దేవస్థానం శివాలయంలో శివ పార్వతులకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలతో స్వామి అమ్మవారి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు శివనామ స్మరణ చేస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం బొండాడ గ్రామంలో వేయించేసి ఉన్న పార్వతీ సమేత భోగేశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారి ఆలయంలో రాత్రి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. స్వామివారి కళ్యాణం తిలకించడానికి పరిసర గ్రామాల నుండి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి వేగేసిన ఆంజనేయరాజు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ నెల 21వ తేదీ శనివారం ఉదయం నిర్వహించే అఖండ అన్న సమారాధనకు భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయాలని ఆయన కోరారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అయ్యా బ్రాహ్మణులు కూడా నమస్కారం కన్యావరం ఇస్తారు. అయ్యా కోటవారు వంశస్థులు ముందుగా పార్వతీదేవ్యాః భోగే కూడా గంధం రాసి కొట్టేసి పెట్టేసి అయ్యా కోటవారు ఇచ్చారా కోట
గోదావరి జిల్లా కాళ్ళ మండలం బొండాడ గ్రామంలో వేంచేసినటువంటి శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జనార్దన స్వామి అలాగే పార్వతీ సమేత శ్రీ భోగేశ్వర స్వామి వాళ్ళ యొక్క ఆలయ సన్నిధిలో పాంచాన్నికంగా జరగబడేటువంటి యొక్క బ్రహ్మోత్సవాల్లో 3వ రోజు కార్యక్రమంగా స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరిపించబడుతున్నది. ప్రథమంగా 14వ తేదీన స్వామివార్లకు ధ్వజారోహణ కార్యక్రమం, అలాగే ఈ రోజు స్వామివారికి కళ్యాణోత్సవ కార్యక్రమం, బుధవారం నాడు స్వామివారికి చక్రస్నానం, త్రిశూల స్నానం, అలాగే సాయంత్రం స్వామివార్లకు తెప్పోత్సవ కార్యక్రమం, సాయంత్రం స్వామివార్లకు పవళింపు సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన ఉండి నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులైనటువంటి రఘురామకృష్ణరాజు గారి యొక్క ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారి అయినటువంటి వేగేసిన ఆంజనేయరాజు గారి యొక్క సాన్నిధ్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబడుతున్నాయి. 19వ తారీఖు స్వామివారికి ఈ యొక్క ఉగాది కార్యక్రమంలో భాగంగా పరాభవనామ సంవత్సర పూర్వకంగా స్వామివార్లకి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరుసటి రోజు స్వామివారి యొక్క ఆలయ ప్రాంగణంలో దాతలు సహాయ సహకారాలతోటి కార్యనిర్వహణాధికారి గారి యొక్క ఆధ్వర్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ యొక్క ఆర్థిక ధనాయ సహాయకాలతో ఈ యొక్క అఖండ అన్న సమారాధన కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది. కావున ప్రజలందరూ కూడా విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి యొక్క కరుణా కటాక్షములకు పాత్రలు కాగలరు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడలో ఇఫ్తార్ విందు. ముస్లింలను ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ధి పదంలో నడిపించడమే లక్ష్యమన్న సీఎం చంద్రబాబు. హైదరాబాద్ లో ఘనంగా జరిగిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ 29వ వార్షికోత్సవ వేడుకలు. సామాజిక సేవా రంగంలో విశేష కృషి చేసిన పలువురిని సన్మానించిన నారా భువనేశ్వరి. కూటమి పాలనలో రాష్ట్రం డ్రగ్ క్యాపిటల్ గా తయారైందన్న వైసీపీ నేత కేకే రాజు. టీడీపీ అంటే తెలుగు డ్రగ్స్ పార్టీగా మారిందని మండిపాటు. బ్రాండ్ టేపీని పునరుద్ధరించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంటే వైసీపీ అడ్డంకులు సృష్టిస్తోంది. ఏపీ బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.